Hello, you're watching CVR News English with me, Havila Kottapalli. Welcome to Regional Bulletin. We'll move to the details. Today, Medo Manthan Conference organized by the Women and Child Welfare Department was a grand success, as said Minister Sitaka. She also stated that event breathed new life into the mission of women and child welfare by generating several innovative ideas. The minister announced that such conferences will be conducted once every 3 months to ensure sustained discussions and improvements. She also emphasized that holding similar conferences at the district level would help in achieving targeted welfare goals. Minister Sitaka also mentioned that intellectuals and voluntary organizations working in the sector shared valuable suggestions. An advisory committee comprising experts will be formed to strengthen the service provided by the department. To enhance the safety of the girl children, the government plans to establish NEHA committees, self-defense teams comprising girls. Additionally, Anganwadi teachers will be tasked with educating young girls on the concept of good touch and bad touch, the minister added. ముఖ్యంగా ఈ రోజు మరి ఉమెన్ కార్పొరేషన్ తరఫున కూడా వాళ్ళు కొన్ని స్కీమ్స్ చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనము 30 అంతకుముందు 10 డిస్ట్రిక్ట్స్ లో ఉండే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మహిళా ప్రాంగణాలను ఒక్కొక్క ప్రాంగణం 5-5 ఎకరాలలో ఇవ్వడం జరిగింది. అది అక్కడక్కడ కొంత ఆక్రమణకు గురైన 10 ఇయర్స్ నుంచి సరిగా వాటి ఆలనా పాలన లేదు. ఇప్పుడు మళ్ళీ మన ఉమెన్ కార్పొరేషన్ నుంచి మన శిశు సంక్షేమ శాఖ నుంచి యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం. వాటి మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ఖచ్చితంగా జిల్లాల వారిగా కూడా 33 జిల్లాలలో ఈ యాక్టివిటీస్ పెరిగే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకొని బడ్జెట్ అలొకేషన్ లో కూడా ఇవన్నీ మరి మా సెక్రటరీ గారు ఇవన్నీ ఒకసారి స్టడీ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మరి ఉమెన్ కార్పొరేషన్ తరఫున కూడా వాళ్ళు కొన్ని స్కీమ్స్ చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనము 30 అంతకుముందు 10 డిస్ట్రిక్ట్స్ లో ఉండే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మహిళా ప్రాంగణాలను ఒక్కొక్క ప్రాంగణం 5-5 ఎకరాలలో ఇవ్వడం జరిగింది. అది అక్కడక్కడ కొంత ఆక్రమణకు గురైన 10 ఇయర్స్ నుంచి సరిగా వాటి ఆలనా పాలన లేదు. ఇప్పుడు మళ్ళీ మన ఉమెన్ కార్పొరేషన్ నుంచి మన శిశు సంక్షేమ శాఖ నుంచి యాక్టివిటీస్ చేస్తా ఉన్నాం. వాటి మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ఖచ్చితంగా జిల్లాల వారిగా కూడా 33 జిల్లాలలో ఈ యాక్టివిటీస్ పెరిగే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకొని బడ్జెట్ అలొకేషన్ లో కూడా ఇవన్నీ మరి మా సెక్రటరీ గారు ఇవన్నీ ఒకసారి స్టడీ చేయాలని కోరుకుంటూ